వచ్చారంటే షూరు అనే అరణ్యానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? షూరు అనే అరణ్యం అన్నమాట. ఆ షూరు అరణ్యంలో 3 రోజులు ప్రయాణం చేశారు. ఈ 3 రోజులు ప్రయాణం చేస్తే ఈ 3 రోజులు వాళ్ళకి ఏం దొరకలేదంటే నీళ్లు లేవు. 3 రోజులు ప్రయాణం చేశారు కానీ వాళ్ళకి ఏం లేవు, నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే 3 రోజులు దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఇంకొక ప్రదేశానికి వచ్చారు. అక్కడ నీళ్లు ఉన్నాయి. సరే, అప్పుడు మరి వీళ్ళు ఆ నీళ్లు 3 రోజులు నీళ్లు లేవంటే అసలు మామూలు విషయమా? అసలు మనకు ఒక రోజు నీళ్లు లేకపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? అలాంటిది వాళ్ళు మరి ఎలాంటి పరిస్థితి కలిగిన వాళ్ళు అంటే సుమారుగా 20 లక్షల మంది ప్రయాణం అవుతున్నారు. మరి వాళ్ళు ఎంత ఆకలితో ఉంటారో, ఎంత దాహంతో ఉంటారో. మరి ఎడారి అంటే చాలా భయంకరమైన ఎండ ప్రదేశాలు అవన్నీ కూడా. అయినా దేవుడు వాళ్ళకి ఎలా ఉన్నాడు అంటే పగలేమో మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఎండ తగలట్లా, కానీ ఎండ లేనంత మాత్రం దాహం వేయకుండా ఉంటుందా? దాహం అయితే వేస్తుంది కదా. అయితే మరి దాహంతో వచ్చారు. దాంట్లో ఎవరెవరు ఉన్నారు? గర్భిణీ స్త్రీలు ఉంటారు, మరి పసిపిల్లలు ఉంటారు, మరి పాలిచ్చే తల్లులు ఉంటారు. మరి అట్లా మనం ఆలోచన చేస్తే ఈ ముసలోళ్ళు ఉంటారు, చాలా మరి పరిస్థితులు కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళందరూ మరి ప్రయాణం అయ్యారు. 3 రోజులు ఎక్కడ నీళ్ళు, 3 రోజులు ఎక్కడ అంతా వెతికారు, ఎక్కడ నీళ్ళు. తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత వీళ్ళ ప్రయాణం ఆ 3 రోజులు గడిచిన తర్వాత ఒక ప్రాంతానికి వచ్చారు. అక్కడ రాగానే అక్కడ నీళ్లు కనపండి. మరి చాలా ఆతృతతో ఏం చేశారు? నీళ్లు తాగితే ఆ నీళ్ళన్నీ ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయంట. నీళ్లు తాగడానికి పనికిరాని నీళ్ళు అవి. మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఆ నీళ్లు తాగడానికి ఉపయోగం లేదో వెంటనే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి మోషేతో అన్నారు, మేము ఎలా తాగాలి? మాకు నీళ్లు లేవు, నీ నీళ్ళని ఎలా తాగాలని అన్నప్పుడు మోషే ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక చెట్టుని చూపిస్తాడు. ఆ చెట్టుని చూపించగానే మరి మోషే ఏం చేస్తాడు? ఆ చెట్టుని తీసుకొచ్చి ఏం చేస్తాడు? మరి ఆ యొక్క మరి అది కొమ్మో లేకపోతే ఒక మొక్క, మనకి అక్కడ రాయబడలేదు, చెట్టు అని రాయబడింది. దాన్ని తీసి ఏం చేశాడంటే ఆ యొక్క నీటిలో వేసేసాడు. నీటిలో ఏం కాలే, వాటర్ ఏమైపోయింది? ఆ యొక్క నీరు యొక్క స్వభావం ఏంటి? చేదు. ఆ చేదు పోయి ఆ నీళ్ళన్నీ ఏమైపోయినాయి? చాలా స్వీట్నెస్ వచ్చేసింది, మధురం అయిపోయింది. ఇంకా అందరూ నీళ్లు తాగి అప్పుడు అమ్మయ్యా అనుకున్నారనమాట. కాబట్టి ఇక్కడ ఏమిటి విషయం ఏంటంటే ఆ చేదు దానికి ఏమని పేరు ఉందంటే మారా అని పేరు ఉంది. ఏమని పేరు ఉంది? మారా. మారా అనే నీళ్లు ఎలా మారిపోయినాయి అంటే మధురంగా మారిపోయినాయి అంట. మారా అనే నీళ్లు ఏమైపోయినాయి అంటే మధురంగా మారిపోయినాయి. అంటే చేదుని అనుభవించిన వాళ్ళు ఒకేసారి వాళ్ళ జీవితంలోకి ఏమొచ్చిందంటే మధురమైన జీవితం అయిపోయింది అనమాట. ఈరోజు మన జీవితాల్లో కూడా మారా అనే పరిస్థితులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి? చేదు పరిస్థితులు. మరి చేదు అనేది ఎవరు ఇష్టపడతారు? చేదు అనేది ఎవరు ఇష్టపడరు. రెండోది, మన జీవితంలో చేదు అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు కూరగాయల్లో కొన్ని కూరగాయలు చేదు కాయలు ఉంటాయి. కాకరకాయ తినగలుగుతాం, కానీ బీరకాయ చేదు తింటామా? తినలేం కదా. ఇలాగా కొన్ని చేదాటను తినొచ్చు, కానీ కొన్ని చేదాటను తినలేము కదా. అలాగే కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో అనుభవించగలిగేవి ఉంటాయి, కానీ కొన్ని అనుభవించలేము అనమాట. వాటిని అసలు ఏమాత్రం స్వీకరించలేము. అంటే బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే చేదు అనే దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చేదుని మధురంగా ఎలా మార్చాడు. ఇది ఒక జీవితాన్ని గురించి మనం అన్వయం చేసుకున్నప్పుడు మన లైఫ్ కి, మన జీవితంలో ఒక చేదు అనుభవాన్ని మనం ఆలోచించి దాన్ని దేవుడు ఏం చేయగలుగుతాడంటే మధురంగా కూడా మార్చగలుగుతాడు. చేదైన జీవితాలను కూడా ఎలా మారుస్తాడంటే మధురమైన జీవితాలుగా మారుస్తాడు. ఇప్పుడు ఇది మన లైఫ్ కింద చూసుకుంటే, మన జీవితానికి అన్వయించుకుంటే చేదు అనే దగ్గరికి వచ్చేపాటికి 3 విషయాలు మనం చూస్తే, మొదటిది చేదు జీవితాల్లో మొదటి జీవితం అంటే చెడిపోయిన జీవితం. ఎలాంటి జీవితం అంట? చెడిపోయిన జీవితం అన్నమాట. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఏమని రాయబడింది? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం, మీ ప్రవర్తనయు మీ క్రియలను వీటిని నీ చెడుతనమే దీనికి
కారణం. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే చేదుని ఏమన్నా ఉంటుంది, బిట్టర్ అని ఉంటుంది. ఇంగ్లీష్ లో చేదుని ఏమంటారు, బిట్టర్ అని ఉంటుంది. అదే ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఆ సందర్భంలో ఏముంటుంది, బిట్టర్ అని రాయబడి ఉంటుంది. అంటే చేదు అనేది ఏంటి, చెడు జీవితాన్ని కూడా ఏమని వర్ణించారంటే చేదు అని వర్ణించారు. ఏంటంట ఇప్పుడు చెడు జీవితాన్ని ఏమని వర్ణించారు, చేదు అనేది వర్ణించారు. మీరు ఆలోచించండి, చేదు జీవితాన్ని చెడు జీవితంగా మనం వర్ణించబడింది. కాబట్టి చెడు జీవితాన్ని అసలు ఏంటి, దేవుడు చెడు జీవితాలను కూడా ఎలా మారుస్తాడంటే మధురంగా మారుస్తాడు. మరి చేదు జీవితాలు చాలా మంది జీవిస్తూ ఉంటారు, అంటే చెడిపోయిన జీవితాలు చాలా మంది జీవితాల్లో ఉంటాయి. మనం అసలు ఏంటి చెడిపోయిన జీవితం అంటే, ఇప్పుడు ఒకవేళ మనలో కూడా ఒకవేళ ఆ చేదు ఉండొచ్చు, మనలో కూడా ఆ చేదు యొక్క ప్రభావం ఉండొచ్చు, మనలో కూడా ఆ చేదు యొక్క ప్రవర్తన ఉండొచ్చు, మనలో కూడా ఆ బిట్టర్ అని ఆ చేదు మనలో ఉండొచ్చు. అనుకోవచ్చు నేను బాగానే ఉన్నానండి, నేను అంత మంచిగా అనుకోవచ్చు. నిజమే, కొంతమంది పైకి ఎట్లా ఉండొచ్చు, మంచిగా కనబడతారు. పైకి చేదుగా ఉండకపోవచ్చు, కానీ హృదయం చేదుగా ఉండొచ్చు. మనిషి చేదుగా కనపడకపోవచ్చు పైకి, మాటల్లో మరి పైకి మంచిగా కనపడచ్చు, కానీ హృదయం ఎలా ఉంది అది ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఇలాంటి సందర్భం మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఏం మాట్లాడారంటే, ఏమన్నాడంటే ఆయన, మీరు సున్నం కొట్టిన సమాధులను మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడంటే, మీరు సున్నం కొట్టిన సమాధులను మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడంటే శాస్త్రులు, పరిచయులతో. మత్తయి సువార్తను మనం చూసినప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనం చదవాలి. అక్కడ ఏమని రాయబడింది, అయ్యో వేషధారులైన శాస్త్రులారా. చూసారా ఏమని అన్నాడంటే, అక్కడ ఉన్న వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళేమి చిన్నోళ్ళేం కాదు. వీళ్ళకి ఒక మంచి స్థాయి ఉంది, వీళ్ళకి ఒక మంచి పరపతి ఉంది, వీళ్ళకి ఒక ఇలాంటి ఆ సమాజంలో మంచి పేరుంది. వీళ్ళకి చూడడానికి పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్నారు. మరి పిలవడానికి వాళ్ళని పెద్దోళ్ళని పిలుస్తారు, గౌరవిస్తూ ఉంటారు వాళ్ళని. కానీ వాళ్ళు చేదు జీవితం ఉంది వాళ్ళలో కనపడకుండా. మనుషులకి ఎవరికి కనపడలే వాళ్ళ చేదు జీవితాలు, కానీ ఎవరికి కనపడుతుందంటే అప్పుడు యేసు ప్రభువు చెప్తున్నారు, నీలో చేదు ఉంది. మీరు చూడడానికి ఎలా ఉన్నారంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అంటే పైకి మీరు చాలా అందంగా కనబడుతున్నారు, మంచి వాళ్ళగా కనబడుతున్నారు, కానీ మీ హృదయం ఏమైందంటే చెడిపోయింది అంటున్నాడు అనమాట. అందుకే ఏమన్నాడు అక్కడ, మీరు అయ్యో శాస్త్రులైన పరిసయ్యులారా, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలుస్తున్నాడు. పోలి ఉన్నారు. అంటే ఇప్పుడు సమాధులు వెలుపలంటే బయట ఎలా ఉందంటే శృంగారం ఉంటే అర్థం అందం, అర్థమైందా, అందంగా అగుపడుచున్నవి, గాని లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతోనూ. లోపల ఏముందంట, సమాధుల లోపల ఏముంటున్నాయి, చచ్చిపోయిన ఎముకలు, మనిషి ఎముకలు. ఆ ఎముకలు ఏం చేస్తున్నాయంటే వాసన వస్తున్నాయి, అపవిత్రత అనమాట. అంటే చాలా మంది పైకి మంచిగా కనపడవచ్చు, కానీ వాళ్ళ హృదయాలు చెడిపోయి ఉంటాయి. పైకి మంచిగా జీవిస్తున్నట్లుగా కనపడతారు, కనపడకుండా దొంగలు ఉంటారు, కనపడని దొంగలు అంటారు వీళ్ళని. పైకి మాత్రం అందరి దగ్గర ఎలా ఉంటారు, చాలా పెద్దరికంగా చలామణిగా ఉంటారు, కానీ హృదయాలు పాడైపోయి ఉంటాయి. ఎందుకంటే హృదయం అనే దగ్గరికి వచ్చినప్పుడు సాతానుడు ఎవరినైనా మోసం చేస్తాడు, సాతానుడు ఎవరినైనా పడేస్తాడు, సాతానుడు ఎవరినైనా సరే ఎలా ఉంటాడంటే ఖచ్చితంగా పడేస్తాడు. కాబట్టి అందుకనే మన హృదయాన్ని భద్రం చేసుకోవాలంట. హృదయంలో పాపం అనేది ప్రవేశించకుండా చూసుకోవాలి. ఎందుకంటే హృదయం చాలా ఘోరమైనది, వ్యాధి కలిది. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు హృదయం ఎలా ఉందంటే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినప్పుడు, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు ఉంటాయంట. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి వెళ్ళి మనుషులు ఏం చేస్తాయంట, మీరు ఆలోచన చేయండి, చూడండి, ఇవన్నీ లోపలే ఉన్నాయంట.
బయట వాటి ద్వారా మనిషి అపవిత్రుడు అవడు, కానీ లోపల నుంచి వచ్చే కామం ఎవరికి తెలుసు? అతనిలో కామం ఉందని, ఆమెలో కామం ఎవరికి తెలుసుదా? క్రోధాలు ఉంటాయి, మోహాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి. మీరు ఆలోచన చేయండి. కృత్రిమ చాలా భయంకరంగా, పైకి మాత్రం అందంగా మంచిగా కనపడవచ్చు, కానీ లోపల ఎంత చెడుతనమా. మీరు ఆలోచించండి. కొంతమంది మాటలు ఉంటాయి, ఆ మాటలు చూడడానికి ఎంత భయంకరంగా ఉంటాయంటే అనుకోరు, అమ్మ ఈడేంటి, ఇతనేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఏమేంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం. మీరు ఆలోచించండి. రక్షింపబడి బాప్తీసం తీసుకున్న వాళ్ళు గుళ్ళో కూడా ఇలాంటివి ఉన్నాయి కొంతమందిలో. మీరు ఆలోచన చేయండి. పేరుకు బాప్తీసం తీసుకున్న వాళ్ళు, పేరుకు రక్షణ పొందారు, పేరుకు నాయన క్రైస్తవుడిగా చలామణి అవుతున్నారు, కానీ వీళ్ళ మాటలు ఎంత భయంకరంగా ఉంటాయంటే బైబిల్లో కత్తిపోటుల్లాగా ఉంటాయంట. వాళ్ళు మాట్లాడితే కత్తిపోట్లే, ఎంత భయంకరంగా ఉంటాయి. కాబట్టి మన నోరు మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, నోటి మాటలు కూడా ఏమంటారండి బైబిల్లో బెటర్ అంట, చేదు మాటలు. మరి చేదు మాటలు చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. మరి నీ జీవితంలో కీర్తన గ్రహకారుడు అంటాడు, 24వ కీర్తన 4వ చరణం చదవండి, 3-4 చరణాలు చదవండి. 64వ కీర్తన 3-4 చరణాలు ఏమని రాయబడింది అక్కడ? 64వ కీర్తన 3-4 చరణాల్లో ఏమని రాయబడింది అంటే, నీ ఆవరణములో నీవు ఏర్పరచు. 64వ కీర్తన 3-4. ఒకడు కత్తిని పదును పెట్టినట్లు వారు తమ నాలుకలను పదును చూసారా? నాలుకలు ఏం చేస్తారంట అంటే అర్థం ఏంటి? ఆ మాటలు ఎలా ఉంటాడు? కోసుకున్నట్టుగా ఉంటాయి. తర్వాత చదవండి. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించున్నారు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. చూసారా ఎంత దుర్మార్గత? పైకి మాత్రం మంచిగా ఉంటారు, కానీ సమయం వచ్చిందంటే చూడండి, సమయం వస్తే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? చేదు మాటలు అంట, కఠినమైన మాటలు. అంటే శాపవచనాలు వస్తాయి వాళ్ళ నోట్లోంచి. వాళ్ళ నోట్లోంచి ఏమొస్తాయి? శాపవచనాలు వస్తాయి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చూడండి ఒకసారి ఏమని రాయబడిందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు మనం చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట ఏం రాకూడదంట? బూతులను వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు ఏం ఆడకూడదంట? అంటే నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే ఏంటంట? అబద్ధాలే. నోరు తెరిస్తే బూతులు. చాలా భయంకరం. కొంతమంది అసహ్యం వేస్తూ ఉంటది వాళ్ళతో మాట్లాడాలంటే. అందుకనే ఇదే బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 5వ అధ్యాయము 3వ వచనం చదివితే, మీలో చారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను, చూసారా, వాటి పేర్లు కూడా ఎత్తకూడదంట. తర్వాత ఇదే పరిశుద్ధులకు తగినది నీ నోటముడు ఏం రావాలి? కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలన గాని మీరు ఏంటంట? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు బిట్టర్ వర్డ్స్ అంటారు. అంటే చెడు మాటలు, చేదు మాటలు. వీళ్ళు పైకి మాత్రం బాగానే ఉన్నాయి. అక్కడ వీళ్ళు ఇశ్రాయేలు అక్కడికి వచ్చారు, నీళ్లు బాగున్నాయి, చూడడానికి పైకి కనపడుతుంది చేదు. అవి చేదు నీళ్ళని ముందే గుర్తించారు వాళ్ళు. ఎప్పుడు తెలిసిందే చేదని? ఎప్పుడైతే వాళ్ళు తాగారు అప్పుడు తెలిసింది ఇవి చేదు నీళ్ళని. అంటే మనిషి పైకి మంచిగానే కనబడతాడు, కానీ అతనితో ఎప్పుడైతే నీ జర్నీ జరుగుద్ది కదా, ఎప్పుడైతే నీ ప్రయాణం సాగుద్దో అప్పుడు అర్థమైంది ఇతరులు ఎంత చేదుందా, ఇప్పుడు వరకు ఎంత చక్కగా ఉన్నాడు, ఇప్పుడు వరకు ఎంత మంచిగా కనబడుతున్నామే, కానీ ఈమెలో ఇలాగ మాట్లాడుతా నేను అనుకోలా,
ఇతను ఎలా మాట్లాడతారని అనుకోలేదే, ఇన్ని బూతులా, ఇన్ని అపవిత్రమైన మాటలా, ఎంత శాపవచనాలా అనేది అప్పుడు అనుకుంటాం మనం. మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుడు చూస్తున్నాడు, ఇది మర్చిపోకూడదు. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏమన్నాడంటే 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 29లో ఏమన్నాడు తెలుసా? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడు గాని దుర్భాషను మీ నోట రానియొద్దు అంటున్నాడు ఆయన. ఏం రాకూడదంట? దుర్భాషలు రాకూడదంట నోట ముట్ట. మీరు ఆలోచన చేయాలి, మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు నాలో ఏమన్నా దుర్భాషలు వస్తున్నాయా? నాలో ఏమన్నా శాపవచనాలు వస్తున్నాయా? నాలో ఏమైనా బూతులు వస్తున్నాయా? నేను ఏమైనా అబద్ధం ఆడుతున్నానా? మనమే పరీక్ష చేసుకోవాలి. దేవుడు మనల్ని తోస్తాడు. ఆయన చేతిలో చాట ఉంది, చెరుగుతాడు. జాగ్రత్త. ఏదో పాస్టర్ గారికి తెలియదుగా నేను ఈ మాట చెప్పేది సరిపోదులే, లేదా ఆమెకు తెలియదుగా నేను ఇలా అంటే సరిపోదులే. ఒకవేళ నువ్వు కప్పు పుట్టొచ్చేమో కానీ ఒకరోజు అవన్నీ బయటికి తేలుతాయి. ఒకరోజు అవన్నీ పైకి తేలుతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఎక్కడ తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. ఏదో ఈ భూమి మీద నువ్వు సర్వైవ్ అయిపోవాలని చెప్పేసి నువ్వు ప్రవర్తించేస్తే, ఈ భూమి మీద నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి, లేకపోతే నీ జీవితాన్ని కాపాడుకోవడానికి కోసమో, లేకపోతే నీ భర్తను కాపాడుకోవడం కోసమో, లేకపోతే నీ భార్యను కాపాడుకోవడం కోసమో, లేకపోతే నీ పిల్లల్ని కాపాడుకోవడం కోసమో నువ్వు పైకి మంచిగా ఉండి చేదైన జీవితం జీవిస్తున్నావేమో ఆలోచించాలి. ఇలా జీవిస్తే ఎవరికి తెలుసుదిలే, మనం వెళ్ళిపోవచ్చు ముందుకి. నిజమే, కొనసాగిపోతావు. కానీ ఎక్కడ దాకా కొనసాగుతావు? ఎంత దూరం ప్రయాణం చేస్తావు? ఏదో రోజు పులి స్టాప్ అయిపోయింది. జాగ్రత్త. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం సెలవిస్తుంది, నువ్వు రక్షింపబడ్డావని మర్చిపోవద్దు. నువ్వు బాప్తీసం తీసుకున్నావు, నువ్వు దేవుని బిడ్డగా నిన్ను ముద్రించాడు ఆయన, ఇది మర్చిపోవద్దు. నువ్వు మరి నువ్వు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే ఎట్లాగా? చేదైన జీవితం జీవించకూడదు. నీలో చేదుందేమో పరీక్ష చేసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలంట. అందుకనే వేషధారణ భక్తి ఒకవేళ చేస్తున్నావేమో, అందుకే వేషధారులారా అంటున్నాడు. ఈరోజు గమనించాను. మరి మనం విడిచిపెట్టాలి. చూడండి, బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తే, ఒక ఆయన ఎవరంటే అదిగో జక్కయ్య. జీవితం చేదైంది. ఎందుకని? అన్యాయపు సొమ్ముని ఏం చేశాడు? ఆయన సంపాదించుకున్నాడు. ఏం చేశాడంట? అన్యాయపు సొమ్మును సంపాదించుకున్నాడు. మరి అన్యాయపు సొమ్మును సంపాదించుకున్న తర్వాత అక్కడ ఆయనకి ఏం పేరుంది? చాలా బిల్డింగ్లు కట్టాడు, చాలా ధనవంతుడే, పేరు ధనవంతుడే. కానీ ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? పాపి అయిన జక్కయ్య అన్నాడు. ఎందుకు ఆ పేరు వచ్చిందమ్మా? ఏంటంట? పాపి అయిన జక్కయ్య అని పేరు రాయబడింది. ఎంత చెడ్డ పేరు అది! పైకి ధనవంతుడే, పైకి డబ్బు ఉంది ఆయనకి, కానీ మనుషులందరిలో ఏమన్నా తెలుసా? అతనికి ఉన్న పేరేంటి తెలుసా? ధనవంతుడేంటి, ప్రయోజనం ఏంటి? డబ్బు ఉంటే ఏం ప్రయోజనం? నిన్ను అందరు ఎలా చూస్తున్నా? ఒక పాపిగా చూస్తున్నారు. మీరు ఆలోచించండి. మనుషులే కాదు, దేవుడి దృష్టిలో పాపే. కానీ ఈ పాపి జీవితం మార్చబడింది. మీరు ఆలోచన చేయండి. తర్వాత ఇంకొక ఉంది, సమరయ స్త్రీ. ఏమి కూడా అంతే. ఆమె పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి, కానీ ఆమె జీవితం కూడా మార్చబడింది. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇంకా చెడు జీవితంలో మనం జీవించకూడదు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, మార్చుకునే అవకాశం నువ్వు మార్చుకోవాలి. రెండోది ఏంటి తెలుసా? చాలా మందికి సమాధానం లేని జీవితం ఉండదు. ఏ జీవితం ఉండదంటే సమాధానం లేదు. అమ్మా వినండి వాక్యం. ఏ జీవితం ఉండదు? సమాధానం లేని జీవితాలు ఉంటాయి చాలా మందికి. సమాధానం లేకపోవడం చాలా, ఇది కూడా బెటర్ లైఫ్ అన్నమాట. చూద్దాం ఒకసారి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏమని రాయబడింది అక్కడ? మరియు చూడండి ఏమనుంది అక్కడ? ఇబ్బంది గలవారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ
400 మంది వచ్చి ఉండరు. దావీదు ఎక్కడికి వచ్చాడండి? అదుల్లాం అనే ఒక గుహలోకి వచ్చాడు. అరణ్యంలో జీవిస్తున్నాడు, అరణ్య ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకని అంటే మరి దావీదుని సౌలు తరుముతుంటే దావీదు ఏం చేశాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోతే ఆ దావీదు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అదుల్లాం అనే గృహ దగ్గరికి వచ్చిన తర్వాత 400 మంది దావీదు దగ్గరికి వచ్చారంట. నువ్వే మమ్మల్ని కాపాడాలయ్యా, నువ్వే మాకు సహాయం చేయాలని. మరి వాళ్ళందరి జీవితం ఏంటంట? వాళ్ళు అందరూ అప్పులోళ్ళు అంటారు. వాళ్ళందరూ ఏంటంట? అప్పులోళ్ళు. వాళ్ళందరికీ నెమ్మది లేదంట, సమాధానం లేదంట. వాళ్ళందరూ మరి ఇంకెలా ఉందని చూసారా? ఏమన్నాడు అంటే ఇబ్బందిగా చాలా శ్రమ పడుతున్నారంట. మరి వాళ్ళందరూ గమనించాల్సిన విషయం అర్థం చేసుకోవాలి, ఆలోచించేద్దామని అర్థం చేసుకోవాలి. మరి వీళ్ళందరి జీవితం ఏంటి? చేదు జీవితం. అప్పులు ఉన్నాయంటే అది సంతోషమేనా? అప్పులుంటే సంతోషం ఏముండదు అక్కడ. లేకపోతే సమాధానం ఉండదు. చాలా మంది కుటుంబాల్లో సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండదు, అక్క చెల్లెల మధ్య సమాధానం ఉండదు. ఒకే ఇంట్లో కుటుంబంలో ఉంటారు కానీ సమాధానం లేకుండా బ్రతుకుతా ఉంటారు చాలా మంది. మరి దేవుడు నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడతాడు. మరి ఆ జీవితం కూడా, మరి ఆ సమాధానం లేని జీవితం ఎంతకాలం జీవిస్తాం మనం? బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, ఆమె జీవితం సమాధానం లేదు. ఎవరంటే ఆమె రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. రక్తస్రావం కలిగిన ఆమె సమాధానం లేకుండా బ్రతికింది చాలా కాలం, 12 సంవత్సరాలు. ఇలాగే చాలా మంది అనారోగ్యాలతో ఉంటారు. చాలా మంది దీర్ఘకాలిక అనారోగ్యం అన్నమాట. చాలా కాలం అనారోగ్యంతో బాధపడతా ఉంటారు. ఇబ్బంది కలవారంటే అర్థం ఏంటి? అనారోగ్యంతో బాధపడేవాళ్ళు. అసమాధానం అంటే అర్థం ఏంటి? సమాధానం లేకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, ఇంట్లో అసలు ప్రశాంతత ఉండదు. ప్రాణం విసిగి చెందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది చచ్చిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తా ఉంటుంది, ఉరేసుకోవాలనిపిస్తా ఉంటుంది, బ్రతకడానికి ఆశ లేని వాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి. ఇలాంటి వాళ్ళు, అలాంటి జీవితాలు కూడా ఆయన ఏం చేస్తాడంటే మధురంగా మారుస్తాడు. మూడో విషయం ఏంటంటే కొంతమంది అంట పిల్లలు లేక ఏడ్చిన వాళ్ళు ఉన్నారంట. అలాగే పిల్లలు చనిపోయిన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు ఏడ్చిన వాళ్ళు అంటారంట. ఆ సందర్భాన్ని కూడా పెట్టారన్నారు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో ఏమన్నా రాయబడిందంటే చూద్దాం. బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనంలో వ్యాఖ్యలు పడుతుంది ఒక ఆమె. కొండ మీద ఉన్న దైవజన్ దగ్గరికి వచ్చింది, అంటే ఎలీషా దగ్గరికి వచ్చింది ఆమె. గెహజీ ఆమెను తోలవేయటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులంగా, అంటే అర్థమైంది అక్కడ ఏమన్నది అంటే ఇంగ్లీష్ బైబిల్లో బిట్టర్ అని ఉంటది. ఆమె ఆత్మ ఏముంది? వ్యాకులు పడుతుందంట, బహుగా వ్యాకులు పడుతుందంట. అంటే చాలా బాధలో ఉందని అర్థం. అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడు కూడా ప్రతిసారి ఎలీషాను తన సేవకుడిని గెహజీ ఏం చేస్తా ఉంటారంటే వీళ్ళు ప్రతిసారి ఇదిగో ఈ యొక్క మరి షునేము అనే పట్టణానికి వెళ్తా ఉంటారు దేవుని పని కోసం. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఈమె ధనవంతురాలు, ఈమెకు మంచి ఇల్లు ఉంది. అయితే ఒక రోజు అనుకుంటుంది ఈ పాస్టర్ గారు మా ఊరు వస్తున్నాడు కదా, మనం భోజనం ఏర్పాటు చేద్దాం అనుకుని ఆయన చెప్పుదయ్యా మీరు ఈ ఊరు వస్తున్నారు, మీరు భోజనం చేయాలి, మీరు మా ఊరు వచ్చినప్పుడు నువ్వే భోజనం, మీరే మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అంటే ఈ వచ్చినప్పుడల్లా భోజనం ఆమె పెడుతుంది, వినాలి. అయితే ఏం జరిగిందంటే ఒకరోజు ఏం జరిగిందంటే తన భర్తతో మాట్లాడుతుంది, ఏమండి పాస్టర్ గారు వేరే ఊరు నుంచి మన ఊరికి వస్తున్నాడు, భోజనం అయితే పెడుతున్నాం కానీ ఆయన ఉండడానికి ఇబ్బంది అయిపోతుంది కదా, ఈయన కోసం ఒక గది కడదాం అంటే సరే అంటాడు. ఆ మేడ మీద ఒక గది కట్టింది. ఆయన వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఉంటున్నాడు. ఒక రోజు ఈ పాస్టర్ గారికి ఆలోచించు, ఈమె ఇంత సహాయం చేస్తుంది కదా, మనం కూడా ఏదైనా చేద్దామని ఆ పని మనిషితో అంటాడు, అమ్మ అరే బాబు ఈవిడి మనకి ఎంత సహాయం చేస్తుంది, మనం పొరుగు నుంచి వస్తే మనకు మంచి ఆతిథ్యం ఇచ్చింది, అలాగే ఉండడానికి ఒక చిన్న గది పెట్టింది కదా, ఈవిడికి ఏం కావాలో కనుక్కో అంటే
అప్పుడు అతను కనుక్కుంటే, అయ్యా ఆమె పిల్లలు లేరు, కాబట్టి ఒక పిల్లోడు ఉంటే బాగుండంటే, సరే అప్పుడు గేహజీ చెప్పినట్లుగానే ఎలీషా ఏం చేస్తాడు, ప్రార్థన చేసి, అమ్మా నీకు నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక కొడుకు పుడతాడని చెప్పినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఒక కొడుకు పుడతాడు. అంటే దేవుడి మాట ప్రకారం కొడుకు పుట్టిన తర్వాత కొడుకు పెద్దోడు అవుతాడు, కొంచెం పెద్దోడు అయిన తర్వాత పిల్లోడు ఏమంతా చచ్చిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ పిల్లోడిని తీసుకొని వచ్చింది ఈ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటి నువ్వు, నేను అడిగాను నిన్ను, కానీ నువ్వే చెప్పావు కదా నీ కొడుకు పుడతాడని. దేవుని మాట ప్రకారం ఇప్పుడు కొడుకు పుట్టాడు, బానే ఉంది, కానీ ఉపయోగం ఏంటండి, చనిపోయాడు. ఆ సందర్భంలో ఈ పిల్లోడిని తీసుకొస్తుంటే ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తా ఉంటుండే ఈ గేహజీ ఏం చేస్తాడు తెలుసా, ఆపేస్తా ఉంటాడు. ఏం చేస్తాడు, రానిబాకండి, ఆగం ఆగు ఆగు అంటే అప్పుడు అన్నాడు ఎలీషా, ఆమె మనోవ్యాకులం కలిగింది. ఎందుకని, ఏ బాధలో ఉంది, కొడుకు చనిపోయాడన్న బాధలో ఉంది. మీరు ఆలోచన చేయండి, చాలా మంది బిడ్డల విషయంలో చాలా మంది మనోవ్యాకులు కలిగి ఉంటారనమాట. వాళ్ళ పిల్లలు చెడిపోయినా, వాళ్ళ పిల్లలు మరి పాడైపోయినా, లేకపోతే ఒకవేళ మరణ పరిస్థితులు వచ్చినా, లేకపోతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ యొక్క స్థితి ఏంటో తెలుసా, ఎలా ఉంటుంది తెలుసా, మనోవ్యాకులము. మరి ఇలాంటిది కూడా ఏంటంటే బిట్టర్ లైఫ్, చేదు జీవితం. కానీ దేవుడు ఎంత చేదునైనా ఏం చేయగలుగుతాడంటే మధురంగా మారుస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న మీరు గమనించండి. మరి ఈవిడే ఆ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఎలీషా ప్రార్థన చేస్తాడు, అదిగో ఆ పిల్లోడుకి ప్రాణం వచ్చింది అనమాట, ప్రాణం వచ్చింది. కాబట్టి ఇలాగా మనం ఆలోచించకుండా చూస్తే 3 విషయాలు మనం చూస్తాం. చెడిపోయిన జీవితాలు, సమాధానం లేని జీవితాలు, అట్లాగే బిడల విషయంలో కన్నీటి జీవితాలు ఉన్నాయి. వీటన్నిటిని ఏమంటారంటే చేదు జీవితం అన్నారు. ఇలాంటి చేదు జీవితాన్ని దేవుడు ఎలా మార్చగలుగుతాడంటే మధురంగా మారుస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ నీళ్లు తాగినప్పుడు వాళ్ళకి చేదు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో మరి మోషేని అన్నారు, మాకు నీళ్లు లేవేంటయ్యా, మేమేం తాగి బ్రతకాలంటే, అప్పుడు మోషే ఏం చేశాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఒక ఆలోచన ఇచ్చి దేవుడు చెప్తున్నాడు, అది ఆ చెట్టుని ఆ నేలలో పడి, అంటే ఆ చెట్టుని తీసుకొచ్చి, ఏ చెట్టునైతే చూపించి, అన్ని చెట్లు కాదు, ఆయన చూపించిన చెట్టును మాత్రమే, ఆయన చూపించిన చెట్టునే తీసుకొచ్చి ఏం చేశాడంటే ఆ నేలలో పడేయగానే ఆ నీళ్లు ఎలా మార్చబడ్డాయి, స్వీట్నెస్ వచ్చింది, మధురంగా మారి. ఈ రోజు ఆ చెట్టు ఎవరు అంటే యేసు ప్రభువు. హల్లెలూయా. ఇలా జీవితాలు మారడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు. మన జీవితాలు చెడిపోయిన జీవితం మారడానికి కారణం ఏంటంటే యేసు ప్రభువు. యేసు ప్రభువు అనే ఒక చెట్టు మన జీవితంలో ఉంది. ఆ చెట్టును కనుక మన జీవితంలోకి వస్తే మన జీవితాలన్నీ ఏమైపోతాయి, మధురంగా మారిపోతాయి. మరి మన జీవితంలోకి రావాలిగా. మీరు ఆలోచన చేయాల్సిన విషయం చూడండి ఇక్కడ. మరి చెడిపోయిన జీవితం మనం ఆలోచన చేసినప్పుడు ఆ చెడిపోయిన జీవితంలో మనం చూసాం, ఒకటి జక్కయ్య జీవితం చెడిపోయింది. దేంతో చెడిపోయింది, అన్యాయం చేశాడు మనుషులకి, మనుషుల దగ్గర మోసాలు చేశాడు, మనుషులు మోసాలు చేసి ధనం సంపాదించాడు. పేరుకు ధనవంతుడే, కానీ అతని జీవితం అంతా అన్యాయం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు, మనుషులు మోసం చేసి ధనాన్ని సంపాదించేవాళ్ళు, మనుషులు మోసం చేసి డబ్బు సంపాదించుకునేవాళ్ళు. ఈ డబ్బు శాశ్వతం ఏం కాదు. ఈ రోజు రూపాయి ఉండదు, రేపు ఉండకపోవచ్చు. నీ డబ్బు నీ శాశ్వతమా కాదు కదా. ఎన్నాళ్ళు నువ్వు అన్యాయంగా డబ్బు సంపాదించి బ్రతుకుతావు? మనం ఎంతకాలం అన్యాయపు డబ్బుతో నువ్వు ధనవంతురాలు అవ్వకపోతావు? ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. ప్రతి రూపాయికి నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి రూపాయి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి దేవుడి దగ్గర. కాబట్టి అన్యాయపు సొమ్ము అనేది చాలా భయంకరమైనది. చూడండి, అన్యాయంతో మనుషులను మోసం చేసి డబ్బులు సంపాదించాడు. మరి జక్కయ్య ఏం జరిగిందో తెలుసా? ఈ జక్కయ్య ఉన్న టైంలో యేసు ప్రభువారు ఆ ఊర్లోకి వచ్చాడు. ఆ ఊర్లోకి రాగానే యేసు ప్రభువారు చూడాలని ఆశ కలిగిందంట. నీ జీవితం, చెడిపోయిన జీవితం బాగుపడాలంటే నీకేం కావాలి? ఆశ ఉండాలిగా. ఆశ కొన్ని ప్రాణాన్ని ఏం చేస్తాడు ఆయన? తృప్తిపరుస్తాడు. ఆశ ఏది? ఆశ ఉండాలిగా. ఒక జీవితం నీలో ఉన్న చెడిపోవాలంటే నీకు ఆశ ఉండాలి. ఇదేంటి ఈ చెడు జీవితం?
ఈ చెడు మాటలేంటి నాకు? మనకి మనమే అసహించుకోవాలి. మనలో ఉన్న చెడు మాటల్ని అసలు నేనేంటి, నేను దేవుని బిడ్డను కదా, వినండి, నేను దేవుని బిడ్డను కదా, నేను ప్రభువుని అంగీకరించాను కదా, నేనేంటి మాటలు మాట్లాడుతున్నాను? నేను ఎందుకు ఎట్లా ఉన్నాను? ఇలా ఉండకూడదు. నీకు నీవే ఆలోచన చేయాలి. నీకు తెలియదా? నీ ఇల్లు బాగోకపోతే ఎంత శుభ్రం చేసుకుంటావు? మరి నీ హృదయం బాగోలేదు కదా. హృదయం కనపడకపోవచ్చు, కానీ జీవితం కనపడుతుంది. నీ మాట్లాడే మాటలు కనబడతా ఉంటాయి, నీకు కనబడతాయి, ఎదుటోళ్ళకి కనబడతాయి. నీ ఆలోచనలు నీకు కనబడితే దేవుడికి కనబడతాయి. నీ తలంపులు నీకు కనబడితే దేవుడికి పైకి నువ్వు మంచిగా ప్రవర్తించవచ్చు, కానీ హృదయం ఒకవేళ శృంగారించబడిన సమాధిలాగా ఉందేమో, పైకి అందంగా ఉండొచ్చేమో, నీ మాటలు కత్తిపోట్లాగా ఉన్నాయేమో, నీ చూపులు మోపు చూపులేమో, అపవిత్రమైన చూపులేమో, విషపు చూపులేమో. సౌలు ఎంత మంచిగా ఉన్నాడు, కానీ దావీదుని విషపు చూపు చూశాడు. ఎప్పుడు చంపాలా, ఎప్పుడు నాశనం అయిపోతాడా చూశాడు దావీదుని సౌలు. ఏం జరిగింది? దావీదుకి ఏమవలా, కానీ సౌలే నాశనం అయిపోయాడు. ఏదేం బిడ్డలారా, నీ చూపులు నాశనం అవ్వాలి, ఆడు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అనుకుంటున్నామేమో. జాగ్రత్త, ఆ నాశనం మన మీదకే వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఎదటి వాళ్ళు బాగుండాలని మనం ఆలోచించాలి, అంతేగాని ఎదటి వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడు చెడు చెప్పకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, నీ నోట బూతులు రాకూడదు. ఇవి పరిశుద్ధులకు తగవంట. ఎందుకు తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో చెప్పమంటారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఏముందో తెలుసా అండి? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరంటే ఆయన దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు ఎవరైనా పరిశుద్ధుడైనా, మహాపరిశుద్ధుడైనా. ఈరోజు పరిశుద్ధత ఏదో నీ జీవితంలో? నువ్వు ఎంతమందిని తిడుతున్నావో, కోపంలో, ఆవేశంలో. నీ ఇంట్లో నీ పిల్లల్ని తిట్టొచ్చు, నీ భర్తను తిట్టొచ్చు, ఇరుగు పొరుగు వారిని తిట్టొచ్చు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు మనం, ఎన్ని అపవిత్రమైన మాట్లాడుతున్నాం, ఎన్ని శాపవచనాలు వస్తున్నాయో ఆలోచన చేద్దాం. దేవుడు ఏమన్నా తెలుసా? చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నదా? కాగా మీరు విధేయులకు ఎలా ఉండాలంట? విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశ నుండి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని పిలిచినోడు ఎవరంట? ఆయన ఎవరు? పరిశుద్ధుడు. కాబట్టి మనల్ని కూడా ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులై ఉండడానికి పిలిచాడు. అదే అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో. ఆయన పరిశుద్ధుడైన మనల్ని ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడండి. నువ్వు పరిశుద్ధత లేకపోతే రావడం ఎందుకు ఇక్కడికి? దేవుని సన్నిధికి ఎందుకు? ప్రభువుని ఎందుకు నమ్మాలి? అవసరంలా. నీకు పరిశుద్ధత లేనప్పుడు, పరిశుద్ధత అవసరం ఉన్నప్పుడు ప్రభు అవసరంలా నీ జీవితాన్ని. ఎందుకని నువ్వు వచ్చి మళ్ళీ నువ్వు ఆయన నామాన్ని అవమానపరుస్తావు? ఎందుకంటే నీ నోటి మాటల ద్వారా ఆయన నామానికే అవమానం. నీ కంటి చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ క్రియల ద్వారా దేవుడిని నువ్వు ఎండగాడుతున్నావు. దేవుడు ఏమైపోతున్నాడంటే, ఒకప్పుడు నీ కోసం ఆయన చనిపోయాడు, సిలువలో నీ కోసమే మరణించాడు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అంటే బాహాటంగా మనం ఆయన మానిన గాయాల్ని రేపుతున్నావు. మళ్ళీ నీ కంటి చూపు ద్వారా, నీ విషపు చూపు ద్వారా, నీ శాపవచనాల ద్వారా, నీ అపవిత్ర ద్వారా, నీ బూతుల ద్వారా, నీ అబద్ధాల ద్వారా ఎన్నిసార్లు అబద్ధం ఆడుతున్నావు ఆలోచించేద్దాం. మాట మాట్లాడడం తేలికే, కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం తెలుసా? మనం మాట్లాడే ప్రతి మాటకి దేవుడికి లెక్క చెప్పాలంట. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. చదవండి ఒకసారి గబగబా. 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం చదవండి. నీ మాటలను బట్టి 36 చదవమ్మా. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన
ఏంటంట? ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏం చేయాలంట? మీరు ఆలోచన చేయండి. ఏమండి, లెక్క చెప్పే రోజు వస్తుంది, జాగ్రత్త. ఆయన న్యాయపీఠం ముందు మనం నిలబడాలి. నిలబడినప్పుడు లెక్క అడుగుతాడు. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావు, ఎలాంటి మాటలు మాట్లాడావు, శాపవచనాలు ఎన్ని వచ్చినాయి, బూతులు ఎన్నిసార్లు మాట్లాడావు, అబద్ధాలు ఎన్నిసార్లు మాట్లాడావు. మాట్లాడడం ఈజీ, ఇప్పుడు తెలియదు, అప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ లెక్క తీస్తాడు ఆయన. ఆ లెక్క తీసిన తర్వాత మీరు ఆలోచన చేయండి, దానికి తగ్గట్టు శిక్ష అన్నది ఉంటుంది. ఈరోజు వాక్యం వింటే మీరు ఆలోచన చేయండి. అందుకనే 37 అన్నాడు, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు పొందుదు అన్నాడు. జాగ్రత్త. చేదు మాటలు ఉన్నాయేమో, చేదు ఆలోచనలు ఉన్నాయేమో, మోసపు మాటలు ఉన్నావేమో, మోసం చేస్తుందాము సంపాదిస్తున్నామేమో. అందుకే చెక్కయ్య అలా ఉన్నాడు. అయితే ఎంత అలా అదే జీవితం కాదు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు అంటే అర్థం ఏంటి? ఈ రోజు వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే యేసు ప్రభు వచ్చాడు అని అర్థం. అక్కడ వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే యేసు ప్రభు వచ్చాడు. ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది. జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వస్తే యేసు ప్రభుని చూడాలని ఆశతో ఏం చేశాడు తెలుసా అండి? చెట్టెక్కాడు. కనపడకపోతే ఆశ ఉండాలి. జీవితం మార్చుకోవాలి. నేను సరి చేసుకోవాల్సింది ఎలా ఎంతో ఉందని మందిరానికి పరుగులు తీసుకుంటూ రావాలి. పద్దాగా రండమ్మా రండి, ఆదివారం ఆరాధన ఉంది, ఇదిగో శుక్రవారం ఆరాధన ఉంది, ఇదిగో మొదటి ప్రార్థన ఉంది, శనివారం చెప్పకర్లా. దేవుని వాక్యం ఉంది నీ ఎదుట, నువ్వేం చేయాలి? సరి చేసుకోవడానికి రావాలి. సరి చేసుకోవడానికే కదా దేవుని వాక్యం ఉంది. సరి చేసుకోవడం కోసమే కదా దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యం నీదే ఎదుటిన్నప్పుడు నువ్వు రాకపోతే ఏం ఉపయోగం? ఎందుకు రావాలి? చూడండి, మీరు గమనించండి. యేసు ప్రభు ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు చాలా మంది గుంపు కూడారు, కానీ వాళ్ళందరిని వదిలిపెట్టేసాడు యేసుగా. వాళ్ళందరిని వదిలిపెట్టేసాడు. నువ్వు వదిలిపెట్టి ఎక్కడికి వచ్చాడు చెప్పనంటారా? ఆశ కొను అతని దగ్గరికి వచ్చాడు ఆయన. జక్కయ్య ఆశ కొన్నాడు. నా జీవితం మారాలి, నా బ్రతుకు మారాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని ఆశతో ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరూ దేనికి వచ్చారు? జీవితాలు మార్చుకోవడానికి రాలా. ఈరోజు చాలా మంది పరుగులు తీస్తారు జీవితాలు మార్చుకోవడం కోసం. అక్కడికి వెళ్తే ఏమన్నా డబ్బులు, నాకేమన్నా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చుద్దేమో, లేకపోతే మాకు ఆస్తి కలిసి వచ్చేదేమో, ఇల్లు కొనుక్కోవచ్చేమో, స్థలం కొనొచ్చేమో, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, లేదా ఆ మందిరానికి వెళ్తే, ఎందుకంటే అక్కడ 100,000 మంది వెళ్తున్నారుగా, నేను వెళ్తే బాగుండు, జనాలు ఎక్కువ వస్తున్నారని పరుగులు తీస్తే ప్రజలారా ఆలోచన చేయండి. ఒకసారి అర్థం చేసుకో. దేవుడు వాటన్నిటిని ఎప్పుడు కూడా కన్సిడర్ చేయడు. నీ జీవితం మార్చుకోవడం కావాలి, అది కావాలి. జక్కయ్య దగ్గరికి ఎందుకు వచ్చారు? వాళ్ళందరూ వదిలిపెట్టి. వాళ్ళందరూ దేనికోసం వచ్చారంటే అద్భుతాల కోసం, స్వస్థతల కోసం, వాళ్ళ కుటుంబాలు మరి దీవించబడాలి, ఇల్లులు కట్టుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, పెళ్లిళ్ళ కోసం, వీటన్నిటి కోసం వస్తే వాళ్ళందరినీ వదిలిపెట్టేసి బ్రతుకు మార్చుకోవడం కోసం ఎవరైతే ఆశగా ఉన్నారో ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చి, జక్కయ్య రా, ఈరోజు నేను మీ ఇంటికి రావాలన్నాడు. వెంటనే జక్కయ్య దిగాడు, యేసు ప్రభువుని చేర్చుకున్నాడండి. ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చింది, నువ్వు చేర్చుకోవాలి వాక్యాన్ని. ఎప్పుడు నీ చేదు జీవితం బాగుపడుద్దంటే నీ చేదు జీవితం ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావో, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతావో, అప్పుడు నీ జీవితం మారుతుంది. ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి వచ్చాడు యేసయ్య, వెంటనే జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటి తెలుసా? ఎందుకంటే వాక్యాన్ని అంగీకరించాడు, పాపం అని తెలుసుకున్నాడు, అందుకే ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఎవరు ఒప్పుకున్నాడు? అయ్యా, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 చెల్లిచ్చేస్తా, నా ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చేస్తా, పేదవాళ్ళకి పంచుతాడు. ఎందుకు వచ్చిందంత మార్పు? కారణం ఏంటి? వాక్యం జక్కయ్య హృదయాన్ని కదిలించింది. హల్లెలూయా. వాక్యం జక్కయ్య హృదయాన్ని కదిలించింది. వాక్యాన్ని అప్లై చేసుకున్నాడు. ఏమండి, వాక్యాన్ని మనం అప్లై చేసుకోవాలి. మన జీవితానికి దాన్ని అన్వయించుకుంటే నువ్వు బాగుపడతావు. నాకేం పడుతుంది? చెప్పుకున్నా మనం విందాం, ఏదో ఆచారబద్ధంగా వెళదాం, కూర్చుందాం, వెళ్ళిపోదాం అన్నావా, ఎంతకాలం అయినా జీవితం అలాగే ఉండదు. అర్థం చేసుకోండి. యేసు ప్రభువుని ఒక ఏటీఎం గా చూడొద్దు. ఏటీఎం అంటే అర్థం ఏంటి? ఎనీ టైం మనీ. యేసు ప్రభువుగా
ఆయన డాక్టర్ గా చూడబాక, ఏటీఎం గా చూడొద్దు. యేసు క్రీస్తు నీ జీవితాన్ని బాగు చేసేవాడు. అన్నిటికన్నా గొప్పది ఏమిటి తెలుసా? మన జీవితాలు బాగు చేసుకోవడం. హల్లెలూయా. ఎందుకండి ప్రతి ఆదివారం ప్రార్థన? ఎందుకండి శుక్రవారాలు? ఎందుకు ఈ ప్రార్థనలు? ఎందుకు ఈ ఆరాధన? ఎందుకు వాక్యం? ఒకసారి బాప్తిసం తీసుకుంటే సరిపోదా? సరిపోదు. యేసుప్రభు ఏమన్నాడంటే, శిష్యులందరూ కాళ్ళు కడుగుతుంటే, శిష్యులందరూ కాళ్ళు కడుగుతున్నాడు. పేతురు దగ్గరికి వచ్చేపాటికి పేతురు అంటాడు, నా కాళ్ళు కడగొద్దు, నేను పాపాత్ముడయ్యా అంటప్పుడు అంటున్నాడు, నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు సంబంధాలు ఉండవయ్యా. అంటే అర్థం ఏంటి? స్నానం చేస్తున్నాడు, పద్దాకు స్నానం చేయక్కర్లా, ఏం చేస్తే సరిపోయింది? కాళ్ళు. అంటే ఏంటి? నువ్వు సరి చేసుకోవడం కావాలి. నువ్వు సరి చేసుకుంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు అర్థం. అక్కడ ఏదో ఒకసారి నేను అమావాస్యకి ఒకసారి వస్తానండి, పౌర్ణమి ఒకసారి వస్తానండి, లేకపోతే నెలకోసారి వస్తానండి, లేకపోతే ఎప్పుడో ఒక ఆదివారం ఒక గంటలో లాస్ట్ మూమెంట్ లో వాక్యానికి వస్తానంటే కుదరదు. అక్కడ జీవితం ఎక్కడ బాగుపడుతుంది? ఆది నుండి ఉండాలి నువ్వు. వెంటనే జక్కే జీవితం మారిపోతే, జక్కేకి ఇచ్చిన మాట ఏం చెప్పమంటారా? చేదు జీవితం మధురంగా ఎలా మారిందంటే, తన పాప చెడు తనంతటిని ఒప్పుకున్నాడు జక్కయ్య. అందుకే జక్కే గురించి ఒక అద్భుతమైన మాట అంటది. ఏమంటాడండి? ఇతడును, ఏం మాట్లాడుతున్నాడు అక్కడ ఆయన? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంట? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు కుమారుడు అని చెప్తున్నాడు ఆయన? అబ్రహాం కుమారుడు. ఎలా అయ్యాడు? అంతకుముందు అందరూ ఏమని చెప్పారు? అతన్ని పాపాత్ముడు రాడు, ఆడు మోసగాడు రా, ఆడు ఎంత డబ్బు దొంగిలించాడు మా దగ్గర, ఎంతమంది తిట్టుకున్నారో. కానీ ఈ రోజు యేసు ప్రభు ఇచ్చిన మాట ఏంటి? ప్రజల్లోనేమో ఇతను మోసగాడు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేపడి జీవితం మారిపోయింది. యేసు ప్రభు అతని జీవితాన్ని మధురంగా మార్చేశాడు. అందుకని ఏం చేశాడు? ఆస్తి అమ్మేసి, అదిగో ఎవరెవరికి ఎంత పేదోళ్ళు ఉంటే పేదోళ్ళకి డబ్బులు పనిచేస్తున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి జక్కయ్య అయినా డబ్బులు ఇచ్చేది, జక్కి అయిన ఆస్తిని పంచేది, జక్కి అయిన పేదోళ్ళ మీద కనికరించేది, ఏంటి 4 గింతలు చెల్లిస్తున్నాడా? ఎంత మార్పు వచ్చింది జక్కయ్య! ఎంతమంది చెప్పుకుని ఉంటారు ఆ రోజుల్లో. ప్రియదేవుని పెట్టారా? అది మధురమైన జీవితం. అంటే పాపం చేయడం ఎంత దుర్మార్గతో, ఎంత చెడుతనమో, ఎంత చేదు జీవితమో, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టే జీవితం చూసావా? అది మధురమైంది. కాబట్టి అలాంటి మధురమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే దేవుని వాక్యాన్ని వేచాలి, అన్వయించుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రయాణించాలి. రెండోది చూద్దాం, సమాధానం లేని జీవితం. ఎలా సమాధానం వచ్చిందండి? ఇదిగో ఈయన ఎవరంటే, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 25వ వచనంలో 12 సంవత్సరాల నుంచి సమాధానం లేదేమిటి? రక్తస్రావంతో ఉందేమో, చాలా బాధపడుతుంది, చాలా చాలా బాధపడుతుంది. కానీ గమనించాల్సిన విషయం అంటే, ఆమె యేసు ప్రభు గురించి వింది. వాక్యం వింటారు చాలా మందికి, కానీ విశ్వాసం ఉండదు. వాక్యం బ్రహ్మాండంగా వింటారు, వాక్యం అయిపోయింది చప్పట్లు కొడతారు, పాస్టర్ గారు ఈరోజు సూపర్ చెప్పాడు, అందరికి చెప్తారు, బ్రహ్మాండంగా చెప్పాడు పాస్టర్ గారు అని చెప్తారు. కానీ వీళ్ళకి ఉండదు, చెప్పేందుకు విశ్వాసం ఉండదు. చెప్పడానికి మాత్రం ఏంటి? బ్రహ్మాండంగా మా పాస్టర్ గారు వాక్యం సూపర్ చెప్తాడు, కానీ ఉపయోగం ఏంటి? నువ్వు పాస్టర్ గారిని పొగిడినంత మాత్రాన, వాక్యాన్ని పొగిడినంత మాత్రం ఉపయోగం ఏమి లేదే. నీలో విశ్వాసం లేనప్పుడు ఎంతకాలం వచ్చినా రోగం ఎక్కడ పోయింది? ఏమే ఒక్కసారి యేసుప్రభు గురించి వింది, యేసుక్రీస్తు గురించి విని ఎంత విశ్వాసం తెచ్చుకుందంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నా జీవితం బాగుపడిపోయింది అనుకుందంటే. అందుకని అసలు వాస్తవానికి ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ అసలు బయటికి వెళ్ళకూడదు. అలాంటి అనారోగ్యం వచ్చింది, ఒళ్ళంతా భయంకరమైన అనారోగ్యం. ఈమెం చేసిందని చెప్పమంటారా? ఈమెం చేసిందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నేను బాగుపడిపోతాను అనుకున్నా. అందుకనే ఆయన వస్త్రాన్ని పట్టుకుందో లేదో వెంటనే ఏమైందో తెలుసా? 12 సంవత్సరాల నుంచి ఉన్న ఆ చేదు పరిస్థితులు, 12 సంవత్సరాల నుంచి నా రోగం ఒక్క నిమిషంలో ఆగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో ఒకవేళ 12 చాలా కాలం నుంచి నీ అనారోగ్యం అట్లాగే ఉందేమో, కానీ విశ్వాసం ఏది? విశ్వాసం లేకే మనం పరుగులు తీస్తున్నాం. నీకు విశ్వాసం ఉండాలి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉండాలి. మనకు తెలుసు, గుల్షన్ ఎస్తేర్ ఒక ఆవిడ ఉంది. ఏమే పాకిస్తాన్ దేశంలో ఉంది. ఆమె పుస్తకం కూడా ఉంది. 18 సంవత్సరాల వయసు వచ్చింది ఆమెకి. చిన్నప్పుడే పోలియో, 2 కాళ్ళు పనిచేయవు, చాలా ధనవంతులాళ్ళు, తీసుకెళ్ళని హాస్పిటల్ లేదు,
తీసుకెళ్ళని పుణ్యక్షేత్రాలు అన్ని చోట్ల తిప్పాడంట వాళ్ళ నాన్న, కానీ ఎక్కడ స్వస్థత రాలా. డాక్టర్లు ఆపరేషన్ చేశారు, బాగుపడలా. చివరికి వాళ్ళ నాన్నకి విసుకొచ్చేసింది. ఈ అమ్మాయితో అన్నాడు, అమ్మా నేను చేయవలసిందంతా చేసేసా, ఇంకా నా వల్ల కాదు. ఆపరేషన్లు చేయించాను, పుణ్యక్షేత్రాలన్నీ తిప్పాను, ఎక్కడ బాగుపడలేదు. నేను చేయాల్సింది చేశా. అయితే బ్రతికినంత కాలం నువ్వు అలాగే బ్రతుకు. నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు నేను బ్యాంకులో వేసాను, దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ తో నువ్వు తిని బ్రతుకమ్మా. ఇదిగో ఈ అమ్మాయి ఉంది పని మనిషిగా, ఈ అమ్మాయి నీకు చేసి పెట్టుందని చెప్పేసి అన్నప్పుడు ఎక్కడ ఉండే సంతోషం. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఈమె వీళ్ళకి ఖురాన్ చదివే అలవాటు ఉంది కదా, రోజు ఖురాన్ చదువుతుంటే ఖురాన్లో యేసుప్రభు గురించి ఉంది. ఈసా ఇస్లాం అంటారు యేసుప్రభు. యేసుప్రభు చేసిన కార్యాలన్నీ ఆ ఖురాన్లో చదువుతూ ఆశ్చర్యపోతుంది. అదేంటి మరి ఖురాన్లో కూడా మరి ఒక ఆయన ఈసా ఇస్లాము కుంటోళ్ళు బాగు చేశాడు కదా, గుడ్డోళ్ళు బాగు చేశాడే, మరి నన్ను ఎందుకు చేయడు అని చెప్పేసి వాళ్ళు పని మనిషితో డిస్కషన్ చేసింది. అసలు ఈయన గురించి ఇంకెక్కడ ఉండదంట అమ్మా, బైబిల్ అనే దాంట్లో ఉంటుంది ఈయన గురించి. ఆయన యేసుప్రభు అంటారంటే, అమ్మ మనం అది చదవకూడదంటే ఎలాగైనా తీసుకురాన్నప్పుడు ఆ ఊర్లో ఒకే ఒక అర్థం దగ్గర ఉందంట, తీసుకొచ్చి ఇస్తే రోజు రహస్యంగా అట్లా సంవత్సరం జరిగింది. చదివి రోజు చదవడం ప్రార్థన చేయడం, ప్రభువా ఇదిగో ఈ గుడ్డాన్ని బాగు చేసావుగా, ఏంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది, ఈ గుడ్డాన్ని బాగు చేసి నన్ను బాగు చేయి, ఈ కుంటాన్ని బాగు చేసావు నన్ను బాగు చేయి, ఈ కుష్టివ్యాధిని బాగు చేసావు నన్ను బాగు చేయి. ఇట్లా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటానే ఉందండి. సంవత్సరం అయిపోయింది. ఒక రోజు అందయ్యా, సంవత్సరం అంతా ప్రార్థన చేసాక వాళ్ళందరినీ బాగు చేస్తావు కదయ్యా, నన్ను బాగు చేయలేవా అని ఎంతో బాధతో ప్రార్థన చేస్తుందంట. తెల్లవారుచాను 4 ఆ సమయంలో తన గదిలోకి తెల్లటి వస్త్రాలు వేసుకుని ఒక ఆయన వచ్చి పిలుస్తున్నాడు, అమ్మా గుల్షన్ రా నా దగ్గరికి అని పిలుస్తుంటే లేచింది. ఆ గది అంతా కూడా వెలుగుతో నింపబడింది, కానీ స్వరం వినపడుతుంది. ఏంటి మొగాయన స్వరం వినపడుతుంది ఆ గదిలో అని చెప్పి చూస్తే, ఇదిగో ఒక ఆయన అజానుబాహుడు తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడు, స్వరం వినపడుతుంది, గుల్షన్ రా అంటే చెప్తున్నా, అయ్యా 18 సంవత్సరాల నుంచి నేను నడవలేను కదా, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా రమ్మంటున్నావు, పిలిచేది నేను, నన్ను సంవత్సరాల నుంచి అడుగుతున్నావు బాగు చేయని, అందుకే వచ్చారా అంటే నెమ్మదిగా కాలు తీసి కింద నెమ్మదిగా మోపిందంట. అలాగా నిదానంగా ఎప్పుడైతే కాళ్ళని నేల మీద మోపి లెగడానికి ప్రయత్నం చేస్తుందో తన కాళ్ళలోని ఎముకలు కండరాలన్నీ సడలింపబడ్డాయి. టపటప శబ్దాలు వస్తూ నిదానంగా లేచి నిలబడిందండి. 18 సంవత్సరాల నుంచి లెగలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ లేస్తూ పరుగులు తీసుకుంటూ వచ్చింది, ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. ఒకే మాట చెప్పాడు ఆయన, నాకు సాక్షిగా ఉండు అన్నాడు. అంతే. తర్వాత లేచి చూస్తే కనపడలా. మీరు ఆలోచన చేయండి, 18 సంవత్సరాల నుంచి బాగుపడని గుల్షన్ ఒక్క రాత్రి బాగుపడిపోయింది. ఈరోజు ప్రియదేవుని బిడ్డలు కారణం తెలుసా, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుని వాక్యం వింటున్నాం, మనం దేవుని వాక్యం చదువుతున్నాం. ఏది నీ విశ్వాసం? పరుగులు తీయద్దు, విశ్వాసంతో ప్రార్థన చేయ. వాక్యం విని అక్కడ కార్యం చేసావు కదయ్యా, నా జీవితంలో కార్యం చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. మూడోది ఏం తెలుసా, కన్నీటి జీవితాలు. ఎంతమంది బిడ్డల కోసం కన్నీరు గారుస్తున్నారో, కానీ హన్నా జీవితంలో కన్నీటికి జవాబిచ్చాడు. మీరు ఆలోచన చేయండి. ఒకటి, చేదైన నేలలో చెట్టుని వేసినప్పుడు ఎలాగైతే మధురంగా మారిందో ఆ చెట్టు యేసుక్రీస్తు అయితే, చేదైన జీవితాల్లోకి యేసు ప్రభు వచ్చినప్పుడు ఎట్లాగైతే జక్కే మారాడు, చేదైన బాధ భరించలేని వ్యాధితో బాధపడుతున్న జీవితంలోకి యేసు ప్రభు వస్తే ఎలాగే స్వస్థత పొందిందో, అట్లాగే హన్నా జీవితంలో కూడా బిడ్డలు లేరు చాలా కాలంగా. అయితే కన్నీరని ఆ చెట్టుని ఆమె హృదయంలోకి వచ్చింది. ఆమె ప్రభు పాదాలు గడిగింది అన్న. అందుకే ఆమె జీవితంలో ఒక అద్భుతం చేశాడు దేవుడు. తన గర్భం తెరవబడింది. అద్భుతమైన కుమారుడు పుట్టాడు, అతనే సమూయేలు. మీరు ఆలోచించేయండి, అంతకుముందు ఎన్ని నిందలు అనుభవించింది, ఎన్ని అవమానాలు, ఎన్ని శోధనలు వచ్చినాయో, కుటుంబంలో నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి. ఆ నిందలు భరించలేక, అవమానాలు భరించలేక ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చింది. కన్నీటి జీవితానికి కన్నీరే సమాధానంగా మార్చబడినప్పుడు దేవుడు ఆ కన్నీటి జీవితాన్ని తీసివేసి ఆనందంగా మార్చాడు ఆయన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటుంది మీరు జీవితాన్ని ఆలోచించేయండి. చేదు జీవితాన్ని మధురంగా మార్చే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో చేదు ఉందేమో, ఒకవేళ నీ ప్రవర్తనలో చేదు ఉంటే మార్చుకో. ఒకవేళ చేదు లాంటి బాధాకరమైన అనారోగ్యాలు ఉన్నాయేమో, యేసు ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు.
నీ బిడ్డల విషయంలో పిల్లలకి వివాహం కావట్లేదని, లేకపోతే బిడ్డలు లేరని, లేకపోతే బిడ్డల విషయంలో నువ్వు ఎంతో కన్నీరు గారుస్తున్నావేమో, కానీ నీవు కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు మధురమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అటువంటి గొప్ప కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు కలగ చేయను గాక. ప్రార్థన చేసుకున్న తల వంచండి.